మానవ అక్రమ రవాణా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సవాలుగా మారిందని మున్సిపల్ చైర్మన్ న్యాయవాది షేక్ అబ్దుల్ గఫర్ అన్నారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జడ్జి బి రూపశ్రీ నేతృత్వంలో బుధవారం బంగారు బాల్యం కమిటీ, మండల న్యాయ సేవాధికార సంస్థ, గుడ్ హెల్ప్ ఫౌండేషన్, స్టార్ట్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాను వ్యతిరేకించాలని, మానవ అక్రమ రవాణా అరికట్టదాం, మానవత్వాన్ని నిలబెట్టుదాం అనే నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు, మహిళలు అక్రమ రవాణాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని చెప్పారు. మానవ అక్రమ రవాణా అరికట్టి మానవ హక్కులను కాపాడుకుందామని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు, నిరక్షరాస్యత కూడా అక్రమ రవాణాకు కారణమని అభిప్రాయపడ్డారు. ఆడపిల్లల అక్రమ రవాణా, మిస్సింగ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుందని చెప్పారు. మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను నిరోధించేందుకు ప్రభుత్వ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో పాటు సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం బాలల రక్షణ, మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. మానవ అక్రమ రవాణాను అరికడదాం, మానవ హక్కులను కాపాడదాం. మానవ అక్రమ రవాణాను అరికడదాం, మానవ హక్కులను కాపాడదాం. బాల్య వివాహాలు నిషేధిద్దాం, బాల్య నిషేధిద్దాం. బాలల అక్రమ రవాణా ఒక నేరం, బాలల అక్రమ రవాణా, మహిళల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా